దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో నా ప్రేమ వందనాలు. మనము గత 2-3 నెలలుగా పరిశుద్ధాత్మను గురించి నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి కొంతమంది కొన్ని సంఘాల వాళ్ళు మనలాంటి హెబ్రోన్ సంఘాలను మీరు పరిశుద్ధాత్మను గురించి నమ్మరు కదా అంటారు. పోయిన వారము కూడా నన్ను ఒకతను అడిగాడు, మీరు పరిశుద్ధాత్మను నమ్ముతారా అని. నేను అన్నాను, మేము ఖచ్చితంగా నమ్ముతాము, అందరికంటే ఎక్కువగా మేమే నమ్ముతామని చెప్పాను. హల్లెలూయా. సో ఆ విధంగా నాకు తెలిసి ఈరోజు నేను చేయబోయే ప్రసంగము ఈ డాక్ట్రిన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో 10వ ప్రసంగం, 10వ సందేశం. కాబట్టి ఈ సిరీస్ మీ అందరికీ మేలుకరంగా ఉందని నమ్ముతుంటున్నాను. ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేసుకుంటాం. దానికంటే ముందుగా మనం అందరం తలలో ఉంచుదాం, ప్రభు సహాయాన్ని అడుగుదాం. యేసయ్యా, నీవు నాతో మాట్లాడు, నీ స్వరము నాకు వినిపింపచేయి అని మనం ప్రభువుని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మా దేవా, మా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తూ ఉంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని వినాలనే ఆశ మాలో ఉన్నది నాయన. ప్రభా, దయచేసి మా ఆశను మీరే తీర్చండి తండ్రి. మీరే మాతో మాట్లాడండి నాయన. అల్పుడు, అయోగ్యుడు నాయన, అపరాధి మీ పక్షాన్ని నిలవబడుతున్నాడు. కనికరించి క్షమించి నాయన, అభిషేకించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇక్కడ చేరిన ప్రతి నీ బిడ్డతోనూ నాతోనూ నాయన నీవే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకుంటావని విశ్వసిస్తూ తండ్రి నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని నీ పాదముల దగ్గర గోజాడుతూ మమ్మల్ని నీవు తృప్తిపరుస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో చాలా గుర్తులు లేకపోతే సాదృశ్యాలను మనము చూస్తాం. మనము బైబిల్ స్టడీలో పోయిన సంవత్సరము యేసు ప్రభువుకున్న సాదృశ్యాలను పాత నిబంధనలో మనం చాలా ధ్యానం చేసాం. ముంగుర్తులని కదా, టైప్స్ అని మనం చాలా ధ్యానం చేసాం. ఈ రోజున మనం పరిశుద్ధాత్మకు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన గుర్తులను చూస్తాం. ఇంగ్లీష్లో ఎంబ్లమ్స్ అంటారు, తెలుగులో చిహ్నాలు అంటారు. చిహ్నాలు అనేది మనందరికీ తెలిసిన మాటే, చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. మన జాతీయ చిహ్నం ఏంటిదండి కదా? అశోకుడి స్తూపం, 4 సింహాలున్న అశోక పిల్లర్ని జాతీయ చిహ్నముగా మనం భావిస్తాం. మన భారతదేశంలో అట్లా చాలా చిహ్నాలు ఉన్నాయి. జాతీయ మృగం అని, జాతీయ పక్షి అని, జాతీయ జెండా అని, జాతీయ గీతం అని కదా. మన జెండాని మనం చూసినప్పుడు మనకేం గుర్తుకొస్తుంది? ఇది భారతదేశం జెండా. ఏ జెండా అని చూసినప్పుడు ఇది పలానా దేశం అని గుర్తుకొస్తుంది కదా. ఈ విధంగా గుర్తులు చాలా ఉంటాయి లోకంలో. ప్రతి పార్టీకి ఒక గుర్తుంటుంది. సైకిల్ చూసినప్పుడు మనకు ఒక పార్టీ గుర్తుకొస్తుంది, హస్తం చూసినప్పుడు ఒక పార్టీ, పువ్వు చూసినప్పుడు ఒక పార్టీ, కారు చూసినప్పుడు ఒక పార్టీ. ఆ విధంగా మనకు దేవుడు కూడా దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి మనకు కొన్ని గుర్తులు ఇచ్చాడు. యేసు ప్రభువుకి మనము ఆ యొక్క గుర్తుల్ని చాలా చూసాం. కొంతమంది మనుషులు యేసయ్యకి సాదృశ్యంగా ఉన్నారని కూడా మనం ధ్యానం చేశాం. ఇస్సాకు కావచ్చు, మెల్కీసెదెకు కావచ్చు, యోసేపు కావచ్చు, ఆదాము కావచ్చు. ఈ విధంగా అంత మాత్రమే కాకుండా కొన్ని వస్తువులను కూడా మనం చూస్తూ వచ్చాం. నోవహు ఓడ అని, తర్వాత మోషే అరణ్యంలో ఎత్తిన యొక్క సర్పమని, పస్కా గొర్రెపిల్ల అని, ఈ విధంగా మనము చాలా చూసాం. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవునికి బైబిల్లో ఇవ్వబడిన గుర్తుల గురించి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. సో పరిశుద్ధాత్మ దేవునికి కూడా బైబిల్లో చాలా గుర్తులు ఉన్నాయి. మనము ఈ గుర్తుల్ని ధ్యానం చేస్తే, నేను మొన్న స్టడీ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా వరకు దగ్గర 9 గుర్తుల్లో ఉన్నట్లు నాకు అర్థమైంది. కానీ మనం ఆ 9టిని ధ్యానించము. వీలున్న వరకు మనకు సమయం అనుమతించిన కొలది మనము కొన్నిటిని ధ్యానిద్దాం. గుర్తుల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, గుర్తులు అనేవి దేవుడు మనకిచ్చాడు అర్థం చేసుకోవటానికి. కానీ గుర్తులు గొప్పగా కదా. సిలువను చూసినప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తారు? యేసయ్య. సిలువ అంటేనే క్రైస్తవులకున్న గుర్తు అది
కానీ మనం సిలువని ఆరాధించం. మోషే ఇత్తడి సర్పము హిజ్కియా కాలం వరకు ఉన్నట్లు వాళ్ళు దాన్ని పూజిస్తున్నట్లు మనం చూస్తాం. తర్వాత ఆ రాజు ఏం చేస్తాడంటే దాన్ని నాశనం చేస్తాడు. సో ఇత్తడి సర్పము యేసు ప్రభుకి గుర్తైనా కానీ మనం దాన్ని ఆరాధించకూడదు. సిలువను మనం ఆరాధించకూడదు. కొంతమంది మెడలో సిలువ వేసుకుంటారు, ఓకే, తప్పు లేదు, కానీ నువ్వు దాన్ని ఏం చేయకూడదు, దానికి మొక్కకూడదు, సిలువకు మొక్కకూడదు, దేనికి మనము బొమ్మలకి మొక్కకూడదు. సో ఈరోజు మనం పరిశుద్ధాత్మ గుర్తుల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ గుర్తులు అనేవి దేవుని స్వభావాన్ని, పరిశుద్ధాత్మ స్వభావాన్ని తెలియజేస్తాయి, కానీ గుర్తుల్ని మనము ఆరాధించకూడదు. సో మొట్టమొదట పరిశుద్ధాత్ముడికి ఇవ్వబడిన గుర్తు బైబిల్ గ్రంథంలో ఏంటంటే పావురం. ఏంటది చెప్పండి? పావురం. చాలా సంఘాల్లో, చాలా మందిరాల్లో పావురం బొమ్మని మనం చూస్తాం. వాక్యాల మీద కానీ, ఆ విధంగా చర్చ్లో కానీ, స్టేజ్ వెనక కానీ పావురం బొమ్మను మనం చూస్తూ ఉంటాం. సో పావురం అనేది గొప్ప కాదు, కానీ పావురము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఇయ్యబడ్డది బైబుల్లో. ఈ విధంగా ఒక గుర్తు కంటే మనము అన్ని గుర్తులను కలిపి ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క స్వభావం మనకు అర్థమవుతూ ఉంటుంది. సో మొట్టమొదటిగా మనం పావురం గురించి చూద్దాం. దయచేసి రండి, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయకూర్చుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదకి దిగివచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవో, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను అని చూస్తాం. హల్లెలూయా. సో పావురము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. ఈ లోకంలో కూడా చాలామంది పావురాలను దేనికి వాడతారు చెప్పండి? శాంతికి గుర్తు. మీకు తెలుసో తెలీదో, కొన్ని టూరిస్ట్ ప్లేస్లకు పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము పావురాలను పట్టుకొని వచ్చామని ఒక పంజరంలో పావురాలను తీసుకొచ్చి చూపెడతారు. మీరు డబ్బులు ఇస్తే ఈ పావురాలను మేము వదిలిపెడతాం, వాటికి స్వాతంత్రం ఇస్తామంటారు. సో కొంతమంది తెల్లోళ్ళు ఏం చేస్తారంటే, పాపం వాళ్ళకి తెలియక డబ్బులు ఇస్తారు, పావురాలను వాళ్ళు వదిలిపెడతారు. ఈ పావురానికి స్వాతంత్రం ఇచ్చినని వాళ్ళు అనుకుంటారు. కానీ మీకు తెలుసో తెలీదో, ఆ పావురాలు వాళ్ళ ఇంటికే పోతాయి. మళ్ళీ రేపు వాడు అవి పట్టుకొని వస్తాడు, మళ్ళీ పట్టుకొని వచ్చి మళ్ళీ అమ్ముతాడు వాడు, మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతాయి. సో అట్లా జనాలు, అదొక టూరిస్టులు, వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బా మేము పావురాలకు స్వాతంత్రం ఇచ్చినామని సంతోషపడతారు. చాలామంది పావురాలను ఎగరేస్తారు స్వతంత్ర దినోత్సవం రోజున, లేకపోతే ఆయా పార్టీ నాయకులు శాంతికి గుర్తు అని. కానీ బైబిల్లో పావురము పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. హల్లెలూయా. పావురము పరిశుద్ధతకు గుర్తు, పావురము నిర్మలత్వానికి గుర్తు. యేసయ్య ఒక మాట చెప్తూ ఏమంటాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, కాబట్టి మీరు పాముల వలె వివేకము కలిగి ఉండండి, పావురము వలె నిష్కపటముగా ఉండండి అంటాడు. పావురములో అంటే కపటము లేదట. హల్లెలూయా. యేసయ్య మాటలు. సో పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభు బాప్తిస్మము తీసుకున్నప్పుడట పరిశుద్ధాత్ముడు పావురం వలె దిగి వచ్చాడు. యోహాను భక్తుడైతే దిగి వచ్చి నిలిచెను అని మనము చూస్తూ ఉంటాం. సో యేసు ప్రభు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. అందరికీ కనపడే విధముగా పరిశుద్ధాత్ముడు యేసయ్య మీదకి ఏ విధంగా దిగి వచ్చాడు చెప్పండి? పావురం. సో పావురము పరిశుద్ధాత్మకు ఒక గుర్తు, మొదటి గుర్తు. పావురం గురించి మనం ఏం నేర్చుకోవాలంటే, పావురము కపటము లేదు, పావురము శాంతికరమైనది. మన దేవుడు సమాధానకర్త. నా శాంతినే నేను మీకు అనుగ్రహిస్తున్నాను అన్నాడు. మనము ఆది కాండాన్ని గమనిస్తే, ఆది కాండము 8వ అధ్యాయములో నోవహు గారు జలప్రలయము తర్వాత జరిగిన సందర్భాలను మనము చూస్తాం. ఆది కాండం 8వ అధ్యాయానికి వచ్చేసరికి జలప్రలయం అయిపోతుంది. ఆ యొక్క సర్వభూమి మీదకి జలప్రలయం వస్తుంది. ఆ భూమి అంతా జలప్రలయంతో నిండి ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళు కొన్ని నెలలు ఓడలో ఉంటారు. 40 రాత్రులు 40 పగళ్ళు భయంకరమైన తుఫాను జలములతో భూమి అంతా నిండి ఉన్నప్పుడు
తర్వాత కొన్ని నెలలు వాళ్ళు నీళ్ళు ఇంకిపోయిన దాకా వాళ్ళు ఓడలో ఉంటారు. 8వ అధ్యాయం 8వ వచనము, లేకపోతే మనం మొదటి నుంచి చదివితే ఆ యొక్క సత్యం మనకు అర్థమవుతుంది. 4వ వచనము, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచాను. 5వ వచనం, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనపడ్డాయి ఓడలో నుంచి వీళ్ళకి. 40 దినములైన తర్వాత నోవహు తను చేసిన ఓడ కిటికీ తీస్తా ఉన్నాడు. ఆ 10వ నెల తర్వాత 40 దినాల తర్వాత అప్పుడు 7వ వచనములో ఒక కాకిని వెలుపలికి పంపిస్తున్నాడు. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నదట. సో మొట్టమొదట కాకిని పంపించాడు. ఎవరు? నోవహు గారు. నీళ్ళు ఇంకిపోయినవో లేదో తెలుసుకోవాలి. కాకి ఏం చేస్తూ ఉందంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నదట. ఎందుకు? కాకి ఎవరు కనపడుతున్నాయి? ఏమి కనపడుతున్నాయి? శవాలు కనపడుతున్నాయి. కుళ్ళిపోయిన శవాలు, అపరిశుద్ధమైనవి కదా, అపవిత్రమైనవి కనపడతా ఉన్నాయి. అవి తినుకుంటా తాక్కుంటా ఆ విధంగా సమయం గడుపుతూ ఉంది. అప్పుడు నోవహుకు ఏమీ అర్థం కాలేదు. 8వ వచనంలో చూడండి ఏం చేస్తున్నాడు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచను. 9వ వచనం చూడండి. నీళ్లు భూమి అంతట మీద నుండందున తన అరికాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో నున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు చేయి చాపి దాన్ని పట్టుకుని ఓడలోకి తీసుకున్నాడు. కాకికి పావురానికి తేడా చూడండి. కాకి తిరిగి వచ్చిందా? పావురం ఏం చేసింది? కాలు పెట్టుకునే స్థలము లేకపోతే తిరిగి వచ్చింది. నీవు పాపపు ప్రపంచములో నీవు కంఫర్టబుల్గా తిరుగుతున్నావంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. నువ్వు ఈ పాప లోకములో తిరుగుతున్నప్పుడు నువ్వు చాలా సౌకర్యంగా ఉండాలి. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి నా దేవుని దగ్గరకు వస్తాను, యేసయ్య అనే ఓడలోకి వస్తాననే ఆ యొక్క ఆశ, ఆ యొక్క కోరిక నీలో ఉండాలి. నువ్వు లోకములో నీ స్నేహితులతో తిరుగుతున్నప్పుడు కాకిలాగా కంఫర్టబుల్గా తిరుగుతూ మందిరాన్ని ఓడని మర్చిపోయినావంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. ఈ రోజున చాలామంది స్నేహితుల మధ్యలో కంఫర్టబుల్గా ఉంటున్నారు. దేవునిని ఎరుగని బంధువుల మధ్య చాలా కంఫర్టబుల్గా ఉంటున్నారు. కానీ మందిరములో, సంఘములో, సంఘస్థుల మధ్య చికాకుగా కూర్చుంటున్నారు, అన్కంఫర్టబుల్గా. సో కాకి లోకములో కంఫర్టబుల్గా ఉంది, కానీ పావురం ఎక్కడుంది కంఫర్టబుల్గా? ఓడలో. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, 5 స్నేహితులను తీసుకొని వాళ్ళ యావరేజ్ తీస్తే ఆ మనిషి అవుతాడట. అంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క 5 స్నేహితుల సగటు జీవితమే నీదవుతుందట. నువ్వు ఎవరి చుట్టూ తిరుగుతున్నావో వాళ్ళలాగానే నీ జీవితం ఉంటుందట. ఇంకొక ఇంగ్లీష్ సామెత ఏంటంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీ గురించి నేను చెప్తాను అంటారు. అర్థమవుతుందా? నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? కాకి ఏం చేసిందంటే అపవిత్రమైనవి తినుకుంటా అక్కడ కంఫర్టబుల్గా. చాలామంది మంగళవారాలు, శుక్రవారాలు రండి అంటే రావటం లేదు. నువ్వు ఓడలోకి రావటం నేర్చుకోవాలా. ఓడలోనే నీకు సౌకర్యం, ఓడలోనే పరిశుద్ధత, ఓడలోనే నీకు దేవుని మాటలు దొరుకుతాయి. హల్లెలూయా. కాకి రాలేదు. అందుకే లేవికాండం 11వ అధ్యాయంలో ఆ యొక్క పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు సూచిస్తూ ఉన్నప్పుడు కాకి అపవిత్రమైనదిగా చెప్పబడ్డది. కాకిని తినొద్దు అంటాడు. కాకి అపవిత్రం, కానీ పావురం దేనికి గుర్తు? పవిత్రత. చూడండి ఆదికాండం 8వ అధ్యాయం 9వ వచనం. నీళ్ళు భూమి అంతట మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చి అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అతని యొద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలుసు. హల్లెలూయా.
చూడండి, ఒక ఒలీవ ఆకును తీసుకొని వస్తా ఉంది. నోవహు ఎందు నిమిత్తం పంపించాడో ఆ పావురానికి తెలుసు. నీవు లోకములో ఎందుకు వెళ్తున్నావో నీకు తెలవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాకి లోకంలో ఎట్లున్నా చెప్పండి, కంఫర్టబుల్గా. నువ్వు లోకములో ఉన్నప్పుడు నీకు ఆ కంఫర్ట్ ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. మనము ఓడలో కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే పావురము పరిశుద్ధమైన పక్షిగా. దేవుడు బలి అర్పించేటప్పుడు పేదోళ్ళకి ఏం చెప్పిండంటే, మీకు డబ్బులు లేకపోతే 2 పావుర పిల్లల్ని మీరు బలిగా అర్పించు. హల్లెలూయా. గొర్రెపిల్ల బలిగా అర్పించడానికి డబ్బులు లేని వాళ్ళకి ఏం చెప్పిండో, పావురం. ఎందుకు? పావురం దేనికి గుర్తు చెప్పండి? పరిశుద్ధత. పావురం కపటం లేని జీవితానికి గుర్తు. పావురానికి పాపం అంటే అసహ్యం. అందుకే అది కాలు పెట్టడానికి చోటు లేనప్పుడు ఏమైంది? తిరిగి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాపాన్ని ఏం చేయాలి చెప్పండి? అసహించుకో. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో అక్కడ ఏమని రాయబడదంటే, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అన్న మాటలు చూస్తాం కదా. అల్లాడుచుండెను అన్న మాట ఏంటంటే, పక్షి తన గుడ్ల మీద పొదిగినప్పుడు వాడిన పదం అది ఒరిజినల్గా హిబ్రూ భాషలో. అంటే పక్షి ఏ విధంగా గుడ్ల మీద పొదుగుతున్నప్పుడు రెక్కలు జాపి పొదుగుతుంటుందో, పరిశుద్ధాత్ముడు కూడా ఒక పావురం వలె సృష్టి కార్యానికి ముందు జలముల మీద ఏం చేస్తున్నాడట? ఆయన అల్లాడుచుండు. సో పావురము అల్లాడటం జీవానికి గుర్తు, సృష్టికి గుర్తు. ఆ విధంగా మనం పావురం గురించి ధ్యానం చేశాం. పరిశుద్ధతకు, సృష్టి కార్యానికి, కపటము లేని జీవితానికి గుర్తు. సో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన మొట్టమొదటి గుర్తు ఏంటది? పావురం. రెండవ గుర్తు ఏంటంటే అగ్ని. ఏంటది చెప్పండి? అగ్ని. ఇది మనము బైబిల్ గ్రంథంలో చాలా ప్లేస్లో చూస్తాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకొస్తు పండగ దినాన వచ్చినప్పుడు ఆ అగ్ని నాలుకల వలె ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కని మీద వ్రాలగాని మనం చూస్తుంటున్నాం. సో రెండవదిగా మనం అగ్ని గురించి ధ్యానం చేద్దాం. దేవుడు కూడా అగ్నితో పోల్చబడ్డాడు, అవునా కాదండి? ద్వితీయోపదేశకాండంలోను, హెబ్రీలకు రాసిన పత్రికలోను బైబిల్లో ఏమున్నదంటే, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడట. హెబ్రీ 12:29 కదా. ద్వితీయోపదేశకాండం 4:24లో కూడా మనం ఇదే చూస్తాం. మన దేవుడు ఎవరంట చెప్పండి? దహించు అగ్ని అయి ఉన్నాడు కదా. దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వటానికి వచ్చినప్పుడు ఆ కొండంతా మండుతా ఉన్నదట. సో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కూడా అగ్ని నాలుకల్లాగా వచ్చాడు. సో పావురం అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, సాఫ్ట్గా, మృదువుగా, క్యూట్గా అనిపిస్తుంది. పావురంతో ఆడుకుంటారు. అగ్నితో ఆడుకుంటామా? సో పరిశుద్ధాత్ముడు పావురం వల్లే మృదువుగా, నిష్కపటముగా ఉన్నాడు. అంత మాత్రాన అతడు బలవంతుడు, అతడు అగ్ని. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అగ్ని అంటే 6 రకాల విషయాలను మనం చూస్తాం. 5-6 రకాల విషయాలు. మొట్టమొదటిది, అగ్ని దేవుని సన్నిధికి గుర్తుగా ఉంటుంది. హల్లెలూయా. అగ్ని దేనికి గుర్తు చెప్పండి? దేవుని సన్నిధి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే ఆ విధంగా గొర్రెల్ని కాస్తా ఉన్నప్పుడు ఒక పొద ఏమవుతుందంట? మండుతూ ఉంటుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. మోషే ఈ వింత ఏదో చూద్దామనుకుని దగ్గరికి పోయినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీవు నిలవబడ్డ స్థలము పరిశుద్ధ స్థలము, నీ చెప్పుల్ని తీసివేయి అంటాడు. సో మొట్టమొదటి అగ్ని అనేది దేవుని సన్నిధికి గుర్తు. రెండవది, అగ్ని అనేది దేవుడి అప్రూవల్. దేవుడు దీనిని సరైనది అన్నాడు అనటానికి గుర్తు.
దాన్ని ఓకే చేశాడని. ఆ లేవి కాండం అంతా మనం గమనిస్తే బలులు అర్పించినప్పుడు పైనుంచి అగ్ని వస్తే దాని అర్థం ఏంది? ఆ బలి అంగీకరించబడ్డదని అర్థం. హల్లెలూయా. మొదటిది దేవుని సన్నిధికి గుర్తు, రెండవది దేవుని అంగీకారానికి గుర్తు కదా. ఏలియా విషయంలో కూడా మనం అదే చూస్తాం. ఏలియా ఏమంటాడు? బయలు ప్రవక్తలను పిలిచి, మీకు ఒక ఎద్దును తీసుకోండి, నేను ఒక ఎద్దును తీసుకుంటాను. వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు బయలా వచ్చి మమ్మల్ని కాపాడు అంట. కానీ ఏలియా చిన్న ప్రార్థన చేసినప్పుడు, ఆ కందకం చుట్టూ నీళ్లు పోసినప్పుడు దేవుడు అగ్నిని పంపించి ఆ బలిని దహించి వేస్తాడు. సో అగ్ని దేవుని అంగీకారానికి గుర్తు. మూడవది అగ్ని దేవుని కాపుదలకు గుర్తు. ఇశ్రాయేలీలు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఏ విధంగా వాళ్ళకు ఉన్నదంటే, పగలు మేఘస్తంభముగా, రాత్రి ఏ విధంగా ఉంది చెప్పండి? అగ్నిస్తంభం. దేవుడు నిన్ను కాపాడేవాడు. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగ. సో ఆ విధంగా ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు ఆ మరుభూమిలో, ఆ ఎడారిలో వాళ్ళు ఆ అడవుల్లో నడుచుకుంటూ పోతున్నప్పుడు దేవుడు వాళ్ళ కాపుదలుగా ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? అగ్నిస్తంభముగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? అగ్నిస్తంభముగా ఉన్నాడు. నాలుగవది అగ్ని శుద్ధీకరణకు గుర్తు. బైబిల్ గ్రంథమంతా మనం గమనిస్తే బంగారము దేంతో శుద్ధి అవుతుందట? అగ్ని వలన. వెండి దేంతో శుద్ధి అవుతుంది? అగ్ని వలన. అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు మీరేమి కంగారు పడొద్దు అంటాడు. చూస్తారా? 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ అగ్ని పరీక్షకు, శుద్ధీకరణకు గుర్తు. పేతురు ఏమంటున్నాడంటే, నశించిపోయే సువర్ణమే, ఈ క్షయమైన సువర్ణమే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది, పరీక్షించబడుతుంది. దాంట్లో ఉన్న ఆ యొక్క మస్టు, ఆ మైలంతా పోతుంది, మురికంతా పోతుంది. కాబట్టి మీ విశ్వాసము దేని చేత పరీక్షింపబడుతుంది? అగ్ని చేత పరీక్ష. మీ విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మీరు భయపడొద్దు, కృంగిపోవద్దు. పరిశుద్ధాత్ముడు అగ్ని. పరిశుద్ధాత్ముడు నీకు శ్రమలు పెట్టాడంటే 1 పేతురు 4:12 చదవండి దయచేసి. మీకేదో అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు మీకేదో వింత కలుగుతుందని ఆశ్చర్యపడవద్దు. దేవుడు నీకు శ్రమలు ఎందుకు తీసుకొని వస్తాడు చెప్పండి? నీ జీవితంలో కష్టాలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, అగ్ని వంటి కష్టాలు వచ్చినా ఎందుకు వస్తున్నాయండి అవి? నువ్వు ఇంకా శ్రేష్టమైన విశ్వాసిగా మారాలి. హల్లెలూయా. నువ్వు ఇంకా శ్రేష్టమైన విశ్వాసంలోకి రావాలని, నీలో ఉన్న ఇంకా యొక్క దేవునికి ఇష్టమైనవి తీసివేయాలి. బంగారం నన్ను అగ్నిలో వేయొద్దు అంటే అది ఎప్పుడైనా మేలిమి బంగారంగా అవుతుందా? వెండి నన్ను వేయొద్దు అంటే అవుతుందా? కాదు. నువ్వు బంగారం కొట్లోకి తీసుకొని పోయి ఇది ఇన్ని గ్రాములు ఉందంటే వాడు ఏం చేస్తాడంటే దాన్ని వేడి చేసి తూకం వేస్తాడు. లేకపోతే ఏమవుతుంది? దానికి ఉన్న మురికి అదంతా కలిపి దాని బరువు పెంచుతుంది. కానీ నిజమైన బరువు, నిజమైన విలువ తెలవాలంటే ఏం చేయాలి? అది అగ్నిగుండా వెళ్ళాలి. ఐదవది దేవుని కృపావరానికి గుర్తు కదా. మనం పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఆ విషయాన్ని చూస్తాం. అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వరముగా వాళ్ళకు అనుగ్రహించబడ్డాడు. ఆరవది దేవుని తీర్పుకు గుర్తు అగ్ని. ఏంటో దేనికి చెప్పండి? తీర్పు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అంటాడు. చదువుతారా? హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు. బైబిల్లోనైనా రాసుకోండి ఈ రెఫరెన్స్లో. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని. దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు, దేవుడు నిన్ను దహించి వేస్తాడు. కాబట్టి నీ సేవ, నీ క్రైస్తవ జీవితము వినయముతో ఉండాలా, భయభక్తులతో ఉండాలా. నీ ఆరాధన అనేది దేవునికి ప్రీతికరంగా ఉండాలి.
హల్లెలూయా. దేవునికి ఇష్టకరంగా ఉండాలి నీ జీవితం. ఎందుకు? దేవుడేంటి? దహించు అగ్ని కదా. బాప్తిస్మిచ్చి యోహాను కూడా ఇదే విషయమైన మాటలు చెప్తాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 11-12 వచనాలు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేస్తాడు. అగ్ని తీర్పుకు గుర్తు. పరిశుద్ధాత్ముడు పావురం వలె నిష్కపటముగా ఉంటాడు. అంత మాత్రాన పరిశుద్ధాత్మను నువ్వు తక్కువ అంచనా వేయకూడదు. దుష్టులు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారట. ఆ పొట్టు ఇక్కడ ఏం చేస్తున్నాడు? పొట్టు, ఆ అగ్ని ఏం చేస్తుంది? ఆ పొట్టును కాల్చివేస్తుంది. మన దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. సో పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలి. పరిశుద్ధాత్ముడు అగ్ని. అగ్ని అంటే ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయన అంగీకారం, ఆయన కృపావరం. అంత మాత్రమే కాకుండా ఆయన తీర్పును కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మనం దేవుడు మనకు సహాయకరంగా ఉంటాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనుకుంటాం, కానీ దేవుని తీర్పును మనం మర్చిపోతుంటున్నాం. తీర్పు దినముందని మనం మర్చిపోతాం. మన దేవుడు న్యాయవంతుడు అని మనం మర్చిపోతాం. మనం ఎప్పుడు ఆయన కృపనే జ్ఞాపకం చేసుకుంటాము, కానీ ఆయన తీర్పును మనము జ్ఞాపకం చేసుకోం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు చెప్పండి? అగ్ని గుర్తు. సో ఇప్పటి వరకు మనం పరిశుద్ధాత్మకు 2 గుర్తులు చూసాం, 2 చిహ్నాలు. ఒకటి పావురం అని చూసాము, రెండోది అగ్ని అని. మూడవది నేను ఇందాకే చెప్పాను కదా, అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో 2వ వచనములో ఉన్న విషయము గాలి. గాలి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటుంది. హెబ్రీ భాషలోను గ్రీకు భాషలో ఊపిరికి, ఆత్మకు, గాలికి ఒకే పదం వాడబడ్డది. హెబ్రీ భాషలో రూఖా అన్న మాటకు అర్థం ఏంటంటే ఊపిరి అని అర్థము, గాలి అని అర్థము, ఆత్మ అని అర్థం. గ్రీకు భాషలో న్యూమా అన్న పదానికి కూడా అదే అర్థం. మన తెలుగులో కూడా ఇదే పదాన్ని మనం వాడతాం కదా. గాలి అన్న పదం ఊపిరికి కూడా వాడతాం. డాక్టర్ గారు ఏమంటారు? స్టెతస్కోప్ పెట్టి గాలి పీల్చుకో అంటాడు. ఎవరైనా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే వాడికి ఏమంటాం? వాడికి గాలి పట్టింది, గాలి సోకింది అంటారు. అంటే దాని అర్థమైంది ఏదో దురాత్మ పట్టింది అని అర్థం. సో అదే విధముగా పరిశుద్ధాత్మ ఆత్మకు వాడిన పదమే గాలికి వాడారు, ఊపిరికి వాడారు. సో పరిశుద్ధాత్మ గాలి అని నేను ఎందుకు మీకు ఇంత చెప్తున్నాను అంటే, మన ఊపిరి ఎవరికి గుర్తు చెప్పండి? పరిశుద్ధాత్మ గుర్తు. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు తన చేత్తో ఆదామును చేస్తాడు. ఆదామును చేసి అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం. సో యేసు ప్రభు తన ఊపిరిని ఊదాడు ఆ మట్టి శరీరంలోకి. అప్పుడు నరుడు ఏమయ్యాడట చెప్పండి? జీవాత్మ. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం, 20, 21, 22 వచనాలు గమనిస్తే యోహాను సువార్తలో శిష్యుల్ని యేసయ్య ఏమంటాడు? నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటాడు అని ఆయన వారి మీద ఊదాడట. యేసయ్య ఏం చేశాడు చెప్పండి? వారి మీద ఊది మీరు పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. వింటున్నారా? యేసయ్య వాళ్ళ మీద ఊది ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుకోండి. సో దేవుడు తన ఊపిరి పరిశుద్ధాత్మ అంటే. సో పరిశుద్ధాత్ముడు ఎవరు ఉఫ్ అంటే ఎవరు ఊదారు ఇక్కడ? యేసయ్య ఊదిన. ఆది కాండంలో ఎవరు ఊదారు? దేవుడు ఊదారు. సో చాలా మంది భాషలు ఉఫ్ అని ఊది పడేయటం. సో అవన్నీ కూడా మనకు వివేచన వరముతో ఆలోచించాలి. పరిశుద్ధాత్మ యొక్క ఒక వరం ఏంటంటే వివేచన వరము. ఏది నిజమైన పరిశుద్ధాత్మకు సంబంధించింది, ఏది భ్రమపరిచే ఆత్మ, ఏది నకిలీ ఆత్మ అనేది మనము అర్థం చేసుకొని వివేచింపాలి. ఈ రోజున మనం చూసే ఆ యొక్క పరిశుద్ధాత్మ నింపుదల అని మనం చూసే కార్యాలన్నీ కూడా నిజమైనవి కావు. వింటున్నారండి? సో పరిశుద్ధాత్మ
ఇక్కడ మనము గాలి రూపంలో చూస్తూ ఉంటున్నాం. సో పరిశుద్ధాత్మ గాలి అంటే దాని అర్థం ఏందో తెలుసా? శక్తి. గాలి అంటే అర్థమైంది చెప్పండి? శక్తి. గాలి అంటే జీవం. నువ్వు గాలి పీల్చుకోకుండా బతకలేస్తావా? మనము ఇక్కడ ఈ మందిరము అంతా కూడా గాలి ఉన్నది. ఆ గాలిలో ఏమేమి ఉన్నాయో తెలుసా మీకు? రేడియో తరంగాలు ఉన్నాయి, నీ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయి, కొన్ని వేల వీడియోస్ మూవీస్ వచ్చే వేవ్స్, ఆ ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నీ కూడా ఈ గాల్లో. నువ్వు ఇట్లా పెడితే చెయ్యి, ఈ కౌగిల్లో ఈ గాల్లోనే ఎన్నో తరంగాలు ఉన్నాయి. మనకు తెలుసా తెలీదా? మనం చూస్తున్న ఇట్లా గాల్లో నడిచిపోతున్నామనే కానీ ఎన్ని ఫొటోస్ ఉన్నాయి దాంట్లో, ఎన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ గాలి ద్వారా నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి ఫోన్ చేయొచ్చు. సో గాలి అంటే దేనికి గుర్తు చెప్పండి? శక్తికి గుర్తు. మనం ఏదో మన చుట్టూ ఈ గాలి ఏదో నార్మల్గా మనకేమి కనపడదు, కానీ ఏమున్నది ఈ గాల్లో చెప్పండి? భయంకరమైన శక్తి ఉన్నది. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు నికోదేముతో ఏమంటాడు చూస్తారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించారు. యేసు ప్రభు ఇక్కడ పరిశుద్ధాత్మను గాలితో పోలుస్తున్నాడు. ఒకడు కొత్తగా జన్మించితేనే పరలోకానికి వెళ్తాడు అని చెప్పి ఏమంటున్నాడంటే, గాలి ఎటు నుంచి వస్తుందో మీకు తెలియదు, అదేవిధంగా ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు అంటున్నాడు. సో గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుందో మనకు తెలుసా? మనకు కనపడుతుందా? కానీ ఆ గాలికి ఎంత శక్తి ఉన్నదంటే, ఆ గాలి ఉన్నది కాబట్టి నువ్వు బ్రతుకుతున్నావు, ఆ గాలి ఉన్నది కాబట్టి నీ ఫోన్లు పనిచేస్తున్నాయి, ఆ గాలి ఉన్నది కాబట్టే నీ టీవీలు పనిచేస్తున్నాయి, ఆ గాలిలో శక్తి ఉన్నది. అదేవిధంగా పరిశుద్ధాత్ముడు నీకు కనపడడు, పరిశుద్ధాత్ముడు అదృశ్యుడు, కానీ పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉంటే ఆ శక్తి నీలో కనపడాలి. హల్లెలూయా. ఆ శక్తి నీలో కనపడాలి, ఆ ఎఫెక్ట్ నీలో కనపడాలి కదా. కొన్నిసార్లు మనము ఏదైనా గ్రామాలకు పోతూ ఉంటే మనకు సిగ్నల్ అందదు, అప్పుడు కాల్ చేస్తే పోతుందా? పోదు. కానీ ఒక చోట పోయినప్పుడు ఏమవుతుంది? సిగ్నల్ అందుతుంది. ఆ గాలి, ఆ టవర్ ఏరియాలో పోయిన సిగ్నల్ అప్పుడు నువ్వేం చేయొచ్చు? కాల్ చేయొచ్చు. సో నీవు పరిశుద్ధాత్ముడి రాడార్లో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో శక్తి ఉంటుంది. అది నీకు కనపడదు, కానీ ఆ శక్తి ప్రభావం నీలో ఉంటుంది. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, అప్పుడు మీరు యూదయలోను సమరయలోను బూది గంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీకు శక్తినిచ్చేవాడు, పరిశుద్ధాత్ముడు నీకు జీవింపజేసేవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మ జీవింపజేయును కానీ శరీరము కేవలము నిష్ప్రయోజనం. సో ఈ గాలి, ఈ ఆక్సిజన్, ఈ పరిశుద్ధాత్ముడు నిన్ను జీవింపజేస్తున్నాడు. ఈ యొక్క గాలి ఈ యొక్క శక్తివంతమైన గాలి నీలో ఉన్నప్పుడు నీకు శక్తి కావాలి. నువ్వు ఆ శక్తి ద్వారా నువ్వు సాక్ష్యము చెప్పాలి కదా. ఇప్పటి వరకు మనం 3 గుర్తులు చూసాం పరిశుద్ధాత్మకి. మొట్టమొదటి పావురము, రెండవదిగా అగ్ని గురించి మనం చూసాం, మూడవది గాలి, 4వది త్వరగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఈ వచనంలో కూడా పరిశుద్ధాత్మకు మనం ఒక 2 గుర్తులు చూస్తుంటున్నాం. ఒకటేంటంటే ముద్ర, ఇంకొకటి ఏంటంటే సంచకరువు. మొదట నేను ముద్ర గురించి చెప్తాను, తర్వాత సంచకరువు గురించి చెప్తాను. సో 4వదిగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మకు వాడబడిన గుర్తు ఏంటంటే ముద్ర. అందరు ముద్ర అనండి. సీల్, ఇంగ్లీష్లో వ్రాయబడిన పదం ఏంటంటే సీల్.
కొత్త నిబంధనలో 3 చోట్ల మనం ఈ విషయాన్ని చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడతావు. దేని చేత ముద్రించబడ్డావట నువ్వు? ఆత్మ చేత, పరిశుద్ధాత్ముడి చేత. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే పుస్తకం 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు, అంటే పరిశుద్ధాత్మ యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మకు వాడబడిన 4వ గుర్తు ఏంటో చెప్పండి? ముద్ర. ముద్ర అంటే మనకేమేమి గుర్తుకొస్తాయి? సీల్ అంటే నెంబర్ 1 ఏంటంటే అది ఓనర్షిప్, ఇది నాది అన్నదానికి గుర్తు. రెండోది ఏంటంటే ఇది అయిపోయింది అన్నదానికి గుర్తు, ఈ పని అయిపోయింది అన్నదానికి గుర్తు. మూడోది ఏంటంటే ఇది ఫలానా వ్యక్తికి సంబంధించింది అన్నదానికి గుర్తు కదా. VBS సర్టిఫికెట్లో మనం ఏం చేస్తాము? సంతకం పెట్టి చర్చి స్టాంప్ వేస్తాం. అంటే ఈ VBS ఎవరు సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు? చర్చి ఇచ్చింది, అవునా కదా. ఫలానా MRO ఏం చేస్తాడు? సంతకం పెట్టి స్టాంప్ వేస్తాడు. అంటే ఆ స్టాంపు, ఆ సీల్ చూసినప్పుడు ఎవరిది? ఫలానా వ్యక్తిది అని గుర్తు. సో వ్యక్తి యొక్క గుర్తింపు. 4వది భద్రత. 5వది సీల్ ఉన్నదా లేదా చూసుకుని అంటారు. మీరు ఏమైనా సామాను కొన్నప్పుడు ఏం చూసుకోవాలట? అంటే దాని అర్థం ఏంటంటే అది ఒరిజినలా కాదా అని. తర్వాత ఇంకొకటి ఏంటంటే దాని విలువ, అధికారం, ఇవన్నీ ముద్రలో మనం చూస్తాం. సో నిన్ను ఎవరు ముద్రించారో? నీ మీద ఎవరి ముద్ర ఉంది? పరిశుద్ధాత్మ ముద్ర. ఎవరి ముద్ర చెప్పండి? సో నీవు ఎవరి వాడవు? అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడంటే నీ మీద ముద్ర వేసి ఇది నావాడు, ఇది నా బిడ్డ, వీడు నా కుమారుడు అని చెప్తుంటున్నాడు. సో నీ మీద ఎవరి ముద్ర ఉన్నది చెప్పండి? దేవుడు. అందుకే యేసయ్య దగ్గరకు ఒక నాణెము తెచ్చారు. నాణెము తెచ్చినప్పుడు ఇది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అని వాళ్ళు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే దీని మీద ఎవరి ముద్ర ఉంది అంటాడు. ఆ నాణ్యాన్ని చూపించి ఏమంటాడు? ఎవరి ముద్ర ఉందంటే వాళ్ళు ఏమంటారంటే కైసరు ముద్ర ఉంది అంటారు. సో అప్పుడు యేసయ్య ఏమంటారంటే కైసరువు కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి. అంటే దేవుని ముద్ర దేని మీద ఉంది? ఎవరి మీద ఉంది? మనుషుల మీద. నాణాల మీదేమో ఎవరి ముద్ర ఉంది? కైసరు ముద్ర ఉంది. కానీ నీ మీద ఎవరి ముద్ర ఉంది? అందుకే 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనములో అక్కడ ఏమంటారంటే మీ దేహము పరిశుద్ధాత్మకు నిలయము అంట. హల్లెలూయా. నీ దేహము మీద ఎవరు ముద్ర వేశారు? పరిశుద్ధాత్ముని ముద్ర ఉంది. కాబట్టి నీవు నీ దేహాన్ని దేవునికి ఇవ్వాలి. అంటున్నారా? నీ దేహము నీది కాదు, నీ దేహము దేవుని సొత్తు. నీ కాళ్ళు, నీ చేతులు, నీ లివర్లు, నీ కిడ్నీలు, ఏది పడితే అది తిని లివర్లు పాడు చేస్తున్నావంటే ఆ లివర్ ఎవరిది చెప్పండి? ఆ లివర్ ఎవరిది? దేవుడి. నీ దేహము దేవుని. ఎవరు వేశారట ముద్ర? మన బైబిల్ గ్రంథంలో కూడా మనం 3-4 ప్లేసెస్లో ముద్ర చూస్తాం కదా. నేను ఎస్తేరు గ్రంథము గురించి చెప్పాను కదా, మరణ శాసనము, జీవశాసనం అని. అహష్వేరోషు రాజు శాసనం చేసి ఏం చేస్తాడు? ఉంగరం ఇస్తాడు. ఉంగరంతో వాళ్ళు ఏం చేస్తారు? ముద్ర వేస్తారు. అధికారం. ముద్ర దేనికి గుర్తు చెప్పండి? అధికారం. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, ఆయనను సమాధి చేసిన తర్వాత రాతిని పొర్లించి ఆ రోమా గవర్నర్ ఏం చేస్తాడంటే దాని మీద ముద్ర వేస్తాడు. అంటే దాన్ని భద్రపరిచారని అర్థం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించాడు. నీవు దేవుని వాడవు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికి వద్దాం రండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం
మరియు సజీవుడకు దేవుని ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, ఈ దూత మేము దేవుని దాసులము, వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాడు. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. దేవుడు నిన్ను ముద్రించాడు. 1,44,000 మందిని ముద్రించినట్లు మనం చూస్తాం. ప్రతి గోత్రము నుంచి 12,000 మంది. ఇదంతా అలంకార భాషలో ఉన్నది, కానీ నేను మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే. దేవుడు నిన్ను ముద్రించాడో ఏ తెగులు నిన్ను నాశనం చేయలేదు. నీ మీద దేవుని ముద్ర ఉన్నది కాబట్టి నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ముద్రించాడంటే ఆ లెక్క తక్కువ కాదు. 1,44,000 మంది అంటే 43,999 మంది వచ్చారు, ఒకళ్ళు తగ్గిపోయారు అనటానికి చెప్పడానికి లేదు. ప్రతి గోత్రములో 12,000 మంది అంటే 11,990 వచ్చారు, 10 మంది రాలేదు యేసయ్య అన్న మాటలు ఉండవు. నిన్నెవరు ముద్రించారు చెప్పండి? యేసయ్య. కిందికి వచ్చేసరికి 7వ అధ్యాయం చివరి వచనంలో మనం చూస్తాం కదా, ఆ ముద్రించబడిన వాళ్ళంతా కూడా ఏ విధంగా ఉన్నారట? 6వ వచనం 16, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. హల్లెలూయా. నీకు పరలోకం ఇస్తానని ఆయన నీ మీద ముద్ర వేశాడు. సీల్ ఉన్నది నీ మీద. నువ్వు పరలోకానికి చెందిన సంబంధివి. నిన్ను ఎవరు ఏమి కీడు చేయలేరు, ఏమి నాశనం చేయలేరు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య పదే ఏమంటాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును, వాటిని నా చేతిలో నుంచి ఎవడును అపహరింపలేడు అంటాడు. యేసయ్య చేతిలో నీవు ముద్రించబడ్డావు. ఆయన ముద్ర నీ మీద ఉన్నది. ఎవరు నిన్ను ఆయన చేతిలో నుంచి తీసివేయలేడు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ఒక ముఖ్యమంత్రి సంతకం పెట్టి సీలేసిన పేపర్ నీ దగ్గర ఉంటే నీవు ఏం చేస్తావు? నువ్వు మామూలుగా ఉండదు కదా, అన్ని ఆఫీసులలో పోతావు, ఏ పని అయితే ఆ పని చేయించుకుంటావు. కానీ ఎవరి ముద్ర ఉన్నది నీ మీద? యేసయ్య. పరిశుద్ధాత్ముడు నిన్ను ముద్రించాడు. యేసయ్య నిన్ను పరిశుద్ధాత్మతో ముద్రించాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ముద్ర ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి? పరలోకం వరకు ఉంటుంది. ఆయన నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తారు. సో మొట్టమొదటి మనం ఏం చూసాము? ఎన్ని గుర్తులు చూసాము? పావురం, రెండోది అగ్ని, మూడోది గాలి, నాలుగోది ముద్ర, చివరిగా 5వది సంచకరువు. నేను ఇంతకుముందే చెప్పాను కదా. 2 కొరింథీ 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదివాం. 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ సంచకరువు అన్న మాటలు కూడా బైబిల్ గ్రంథంలో 3 సార్లు మనం చూస్తాం. 2 కొరింథీ 1:22, 2 కొరింథీ 5:5, మరలా మనం ఇందాక చదివిన ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. సంచకరువు అనండి అంటే అర్థమైంది. సంచకరువు అంటే అర్థమైంది, ఎవరన్నా చెప్తారా? బైబిల్లో 3 సార్లు ఉంది. ఎప్పుడన్నా ఆలోచించారా సంచకరువు అంటే ఏంటి? సంచకరువు అంటే సంచి కాదు, కరువు కాదు. కరువు పనిలో డబ్బులు ఇస్తే సంచిలో వేసుకోవటం కాదు. సంచకరువు అంటే అడ్వాన్స్. ఏంటో చెప్పండి? అడ్వాన్స్, డౌన్ పేమెంట్. సంచకరువు అంటే ఏంటో చెప్పండి? డౌన్ పేమెంట్. ఎర్నెస్ట్ అన్న పదం ఇంగ్లీష్లో రాయబడ్డది. దేవుడట పరిశుద్ధాత్మను నీకు డౌన్ పేమెంట్గా ఇచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక చాలా నీకు ముందు ఇస్తానంటున్నాడు.
నీవు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే నీకు ఫుల్ పేమెంట్ త్వరలో వస్తుందని చెప్తా. నాకెళ్ళి చూడాల. సో పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఎట్లా ఇచ్చాడు చెప్పండి? సంచికరు అడ్వాన్స్గా ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడంటే నీవు ఈ లోకంలో కొద్ది కాలమే ఉంటావు, ఒక రోజు వస్తుంది నీ శరీరాన్ని నేను విమోచిస్తాను. నీకు బాధ ఉండదు, నీకు కన్నీరు ఉండదు, నీకు కష్టం ఉండదు. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే ఈ సృష్టిని అంతటిని నేను విమోచిస్తాను అంటున్నాడు. ఇది మనం విశ్వాసం ద్వారా చూడాలి. నీవు ఈ రోజున నీకు శరీరంలో అనారోగ్యం ఉందా, నొప్పులు ఉన్నాయా, కన్నీరుందా, నీ కుటుంబంలో కష్టాలు ఉన్నాయా, నీ శరీరంలో లోపాలు ఉన్నాయా, నువ్వు బాధపడబాకు. ఈ శరీరాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఒక రోజున విమోచిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించే వారికి ఏమేమి సిద్ధపరిచాయో అవి కంటికి కనపడవట, చెవికి వినపడవట, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడింది. కానీ 10వ వచనం చూడండి. కానీ మనకైతే, చూస్తున్నారా ఏమున్నది అక్కడ? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఇది విశ్వాసం. దేవుడు నీ కోసం ఏమేమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అర్థం కావు. కానీ నీలో ఆత్మ ఉంటే నీకు అర్థమవుతుంది. నీలో ఆత్మ ఉంటే నువ్వు విశ్వాస నేత్రాలతో చూడగలుగుతావు. నువ్వు పరలోకాన్ని చూడగలుగుతావు. దేవుడు నాకు పరలోకంలో ఏమేమి సిద్ధపరిచాడు, పరలోకమే నా దేశము, పరలోకమే నా ఊపిరి, పరలోకంలోనే నా సొంత ఇల్లు, పరలోకమే నా గమ్యస్థానం, పరలోకమే నా లక్ష్యము, పరలోకమే నా గురి అని నువ్వు జీవించాలి. ఇవి నువ్వు ఈ విధంగా జీవించాలంటే నీలో ఎవరు ఉండాలా? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్మ అనే సంచకరం నీకు ఇవ్వబడ్డది. నువ్వు ఆత్మ ద్వారా నీవు చూడాలి. నువ్వెప్పుడు భూమి మీదనే ఆలోచిస్తున్నావు అనుకో, నా ఇల్లు, నా వాకిలి, నా చెట్లు, నా ముగ్గు, నా బియ్యం, నా పొయ్యి, ఇయే ఆలోచిస్తుంటే నువ్వు విశ్వాసం అనే నేత్రాలు ఉన్నాయా నీకు? ఏం కావాలి చెప్పండి? నీకు విశ్వాసంతో చూడాలి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అర్థం కావు. కానీ మనకెవరు బయలుపరిచేది? దేవుని ఆత్మ. ఆ సంచకరువు నీలో ఉంటే, ఆ ముద్ర నీలో ఉంటే, నువ్వు ఆ చూపు నీకు కావాలి. ఒకరోజు వస్తుంది ఈ పాతవి గతించిపోతాయి, అంతటా నేను చూడగా క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము నేను చూశానంటాడు యోహాను భక్తుడు. కాబట్టి మన దేవుడు మనల్ని విమోచిస్తాడు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చింది కేవలం అది డౌన్ పేమెంట్, కేవలం అది సంచకరువే. అడ్వాన్స్ ఎక్కువ అమౌంట్ ఉంటుందా? బాకీ మిగతాది ఎక్కువ అమౌంట్ ఉంటుంది. ఎప్పుడు అడ్వాన్స్ ఎప్పుడు కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. సో దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో నేను మీకు ఏమేమి ఇస్తున్నాను, ఇది కేవలం ఏంటది? సంచకరు. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే, మిగతాది ఎక్కడుంది? పరలోకంలో. సో ఈ విధంగా 5 గుర్తులు చెప్పాను నేను. మొట్టమొదటిది ఏంటో చెప్పండి? పౌరు. రెండోది అగ్ని. మూడోది గాలి. నాలుగోది ముద్ర. ఐదోది సంచకరం. రాసుకునే వాళ్ళ కోసం త్వరగా రాసుకోండి. 6వది నీరు. యేసు ప్రభువారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం ధ్యానించాం. ఆ పండుగ దినము నిలిచి ఏమన్నాడు? దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి, నేను ఇచ్చు నీళ్ళు తాగువాడు ఎప్పటికి తప్పికొండు, అది వాని కడుపులో ఊరెడు నీటి బుగ్గగా జీవజల నదులుగా ఉంటాయి అన్నాడు. తర్వాత కింద ఏమన్నదంటే అది ఆయన పరిశుద్ధాత్మ గురించి చెప్పాడు అని ఉన్నది. సో నీరు, 6వదిగా నీరు జీవమునకు శుద్ధి చేయటానికి గుర్తు. 7వదిగా ద్రాక్షారసం. ఎఫ్ఎస్సి 5:18 చూస్తాం, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తాం. 7వది ద్రాక్షరసం. 8వది మేఘం. 9వది నూనె. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు అభిషేకించిన వాళ్ళు ఏది వాడారు? నూనెకి. స్వస్థత చేసేటప్పుడు ఏమన్నారు? నూనె రాసి ప్రార్థన చేయాలి. నూనె వెలుగుకు గుర్తు. మా సిద్ధులలో
నూనె లేదు, మా దీపాలు వెలగటం లేదు అన్నారు బుద్ధి లేని కన్యక. సో నూనె వెలుగుకు గుర్తు, స్వస్థతకు గుర్తు, అభిషేకానికి గుర్తు. ద్రాక్షరసం అంటే నువ్వు నియంత్రించబడాలి, మద్యముతో మత్తులై ఉండకూడదు, కానీ ఆత్మపూర్ణులై ఉండు అన్నాడు. సో మద్యము నిన్ను ఏ విధంగా కంట్రోల్లో పెడుతుందో పరిశుద్ధాత్మ స్వాధీనంలో నీవు ఉండాలి. మేఘము ఏ విధంగా మందిరంలో ఆవరించబడి ఉన్నదో నీ యొక్క జీవితం పరిశుద్ధాత్మతో ఆ విధంగా ఆవరించబడి ఉండాలి. అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలు పరీక్ష చేసుకుందాం. దేవుడు నీకు పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. ఆయన నీ పైన ముద్ర వేశాడు. నిన్ను కాపాడేవాడుగా ఆయన నీకు తోడుగా ఉంటాడు. అగ్ని స్తంభముగా ఇశ్రాయేలును కాపాడిన దేవుడు నిన్ను కాపాడుతాడని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ మీద ఆయన ముద్ర ఉంది, నా వాడివి నీవు అని దేవుడు అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన తీర్పు తీర్చేవాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితం ఎలాగుంది ఒకసారి ఆలోచించు. పావురం వలె నీవు నిష్కపటముగా ఉంటున్నావా, లేకపోతే కాకి వలె ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తుంటున్నావా? కాలు పెట్టే స్థలము లేనందున అది మరలా ఓడలోకి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. నీవు పరిశుద్ధాత్మనే ఊపిరి నీలో ఉంటుందా ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఆ శక్తి నీలో ఉంటుందా? ఆ శక్తితో నీవు సాక్ష్యంగా జీవిస్తున్నావా? ఇది కేవలము సంచకరువు మాత్రమే అని దేవుడు చెప్తుంటున్నాడు. ఇంకా శ్రేష్టమైనవి నీ కోసం దాచిపెట్టాను. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయమునకు గోచరము కావు. కానీ నీవు ఆత్మపూర్ణుడవై విశ్వాసముతో దాన్ని చూడటం నేర్చుకో. ఆ పరలోక భాగ్యము, ఆ పైనున్న వాటిని వెదకటానికి నీవు నిర్ణయం తీసుకో. ఆయన ప్రతి కన్నుల నుండి వాని బాష్ప బిందువులు తుడిచివేస్తాడు. ఆకలి ఉండదు, మరణం ఉండదు, రోగం ఉండదు. అక్కడ ఆ శ్రేష్టమైన దేశం దేవుడిని కోసం దాచిపెట్టాడు. దానికి గుర్తుగా సంచకరువుగా నిన్ను ఆత్మతో ఆయన నింపుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే నీవు నాతో యుగ యుగాలు సహవాసములో ఉండాలి. పరలోకమే మన స్వాస్థ్యము, పరలోకమే మన ఊపిరి, మన గురిగా మనం బ్రతుకుదాం. ఇది కేవలము అడ్వాన్స్ మాత్రమేనండి ఈ జీవితం. అది కేవలము సంచకరం. ఇది కేవలము నీకు హామీగా ఒక టోకెన్గా ఇస్తున్నాడు ఇది, ఈ ముద్రను. కానీ దేవుడు ఏమంటున్నాడంటే నేను నీ కోసము స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నీవు అక్కడ నాతో పాటు యుగయుగాలు ఉండాలి. కాబట్టి నీవు పరలోకమే గురిగా బ్రతుకుతావా? ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కపటము లేకుండా, పాపము లేకుండా దేవుడు తీర్పు తీర్చేవాడని స్పృహతో పరిశుద్ధంగా జీవిస్తావా? దేవుని తీర్మానం చేసుకో. పావురం వల్లే పాపాన్ని అసహించుకోవాలని తీర్మానం చేసుకోండి. ఆ విధంగా పాపాన్ని అసహించుకున్న వారమై, పరిశుద్ధతకై ఆకలి దప్పులు గలవారమై మనం బలలో ప్రవేశించుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, నీ వాక్యము మా జీవితాల్లో ముద్రించండి నాయన. పరిశుద్ధాత్మ దేవుని యొక్క గుర్తులను మేము బైబిల్లో విని ఉంటున్నాం తండ్రి. ప్రభు నాయన, ఈ విధంగా నాయన మేము పరిశుద్ధాత్మ శాస్త్రాన్ని నేర్చుకోవటానికి మా సంఘంలో మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభా. ఈరోజు టీచింగ్ను మీరు దీవించి ఆశీర్వదించండి, దీన్ని ముద్రించండి నాయన. మేము పరలోకంపై గురి కలిగిన ప్రభా, మేము జీవించడానికి కృపను మాకు దయచేయండి. పాపాన్ని అసహించుకోవటానికి మీ కృపను మాకు దయచేయండి తండ్రి. మేము పరలోకం అనే నిరీక్షణ కలిగిన ప్రభా, ఆ విశ్వాసముతో పరలోకాన్ని చూస్తూ బ్రతకటానికి కృపను మీరు మాకు దయచేయండి ప్రభా. మా శరీరము నీ ఆత్మకు ఆలయమని గుర్తెరిగిన ఆయన, ఈ శరీరాన్ని మేము పాడు చేయకుండా, అపరిశుద్ధము చేయకుండా నీ కొరకు పరిశుద్ధంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.